ఓం శ్రీమాత్రే నమః. ఈ నెల 30వ తేదీన అక్షయ తృతీయ పండుగ రాబోతోంది. అక్షయ తృతీయ పేరు వినగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది బంగారమే. ఈ రోజున బంగారాన్ని ఇంటికి తెస్తే లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు పెడుతుందని నమ్మకం. మన పురాణాల ప్రకారం ఈ అక్షయ తృతీయ రోజునే కుబేరుడు లక్ష్మీదేవిని పూజించి అత్యంత ధనవంతుడిగా మారాడు. అక్షయ తృతీయ సందర్భంగా లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీరు త్వరగా ధనవంతులు కావాలంటే అక్షయ తృతీయ రోజున తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించండి. ఈ రోజున బంగారమే కొనాలని లేదు. బంగారం కొనలేని వారు కొన్ని శక్తివంతమైన వస్తువులను కొనుక్కుంటే బంగారాన్ని కొన్నంత ఐశ్వర్యం కలుగుతుంది. అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని ఎలా పూజించాలి, బంగారం కొనలేని వారు ఏ వస్తువులను కొనాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనలో చాలామంది ఎన్నో పరిహారాలు పాటిస్తూ ఉంటారు. అయితే అక్షయ తృతీయ రోజున చేసే పరిహారాల వల్ల లక్ష్మీ కటాక్షాన్ని సులభంగా పొందవచ్చు. అక్షయ తృతీయ రోజు బంగారం కొనడం ఒక ముఖ్యమైన ఆచారం. బంగారాన్ని లక్ష్మీదేవిగా భావిస్తారు కాబట్టి ఈ అక్షయ తృతీయ రోజున పిసరంత బంగారం కొన్నా సరే విపరీతమైన ఐశ్వర్యం మీ ఇంటికి చేరుతుంది. ఈ రోజున బంగారాన్ని కొంటే మీ ఇంటి ఆస్తిపాస్తులని రెట్టింపు అవుతాయి అని కొంతమంది అంటూ ఉంటారు. ఏప్రిల్ 30 అక్షయ తృతీయ రోజున బంగారాన్ని కొనలేని వారు వెండి వస్తువులను కొన్నా సరే విశేషమైన ధనలాభం కలుగుతుంది. ముఖ్యంగా ఈ అక్షయ తృతీయ రోజున మీ ఇంట్లో ఉన్న బంగారాన్ని పూజ గదిలో పెట్టి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి. అక్షయ తృతీయ రోజున ఇలా చేస్తే బంగారం కొనే యోగాలు కలిసొస్తాయి. లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ ఇంటి బంగారం రెట్టింపు అవుతుంది. ఈ అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవి వైకుంఠం నుండి దిగివచ్చి భూమిపైన సంచరిస్తూ ఉంటుందట. కాబట్టి ఇంతటి పవిత్రమైన అక్షయ తృతీయ నాడు ప్రతి ఒక్కరూ ఇంట్లో లక్ష్మీదేవిని పూజించి లక్ష్మీదేవి ఆశీర్వాదాలు పొందండి. ఈ అక్షయ తృతీయ రోజున ఆడవారు తలస్నానం చేసి ఇంట్లో తప్పనిసరిగా దీపారాధన చేసుకోండి. ఈరోజు ఎవరైతే ఇంట్లో పూజ చేసుకుంటారో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ముఖ్యంగా గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే ఈ సంవత్సరం అంతా తిరిగిలేని ఐశ్వర్యాన్ని పొందుతారు. ఈరోజు కుబేరుడు ఎలా అయితే ధనవంతుడయ్యాడో అలాగే మీరు కూడా ధనవంతులు అవుతారు. అక్షయ తృతీయ నాడు స్త్రీలు నలుపు రంగు చీరలు కట్టుకోకండి. ఆ రోజు ఎరుపు రంగు కానీ గులాబీ రంగు కానీ అలాగే అమ్మవారికి ఇష్టమైన రంగులు పసుపు రంగు కానీ చీరలు కట్టుకుంటే మంచిది. ఆవు నెయ్యితో దీపం వెలిగించి లక్ష్మీదేవికి నైవేద్యంగా పరమాన్నాన్ని నివేదించి లక్ష్మీదేవికి హారతి సమర్పించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుంటే చాలు విపరీతమైన కుబేర యోగం మీ ఇంటిని భరిస్తుంది. విశేషంగా ఈ అక్షయ తృతీయ రోజున ఒక చిన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకోండి. లక్ష్మీదేవి విగ్రహం పూజ గదిలో ఉంటే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. లక్ష్మీదేవి విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకోలేని వారు ఒక చిన్న లక్ష్మీదేవి ఫోటోని తెచ్చుకోండి. ఈ అక్షయ తృతీయ రోజున తప్పనిసరిగా మీ బంగారు ఆభరణాలను శుభ్రం చేసుకోవాలి. మీ ఇంట్లో ఉన్న బంగారానికి పసుపు నీళ్ళతో శుభ్రం చేసుకోండి. అక్షయ తృతీయ రోజున విశేషంగా ఒక చిన్న మట్టి కుండని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. ఎవరైతే ఇల్లు కట్టుకోవాలనుకుంటారో అలాంటి వారు అక్షయ తృతీయ రోజున తప్పనిసరిగా మట్టి కుండను తెచ్చుకోండి. మీ సొంత ఇంటి కల త్వరగా నెరవేరుతుంది. అలాగే భూములు కొనే అవకాశాలు ఉంటాయి. ఈ అక్షయ తృతీయ రోజున ఇత్తడి వస్తువులు కొన్నా సరే విశేషమైన ధన ప్రాప్తి కలుగుతుంది. గోవులో 33 కోట్ల మంది దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ అక్షయ తృతీయ నాడు గోమాతను ముట్టుకొని నమస్కారం చేస్తే 7 తరాల ఐశ్వర్యం మీ కుటుంబానికి వరిస్తుంది. అలాగే గోమాతకు ప్రదక్షిణాలు చేయడం, గోవుకు ఆహారాన్ని తినిపించడం చేస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది. ఇక మీ ఇంటి సంపద క్రమక్రమంగా పెరిగిపోతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ అక్షయ తృతీయ రోజున దక్షిణావర్త శంఖాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. అదే మీ ఇంటిలో ఉంటే ఆ శంఖము మీరు పూజించుకోండి. శంఖాన్ని లక్ష్మీదేవి సోదరులుగా పిలుస్తారు కాబట్టి అక్షయ తృతీయ రోజున శంఖాన్ని కొని పూజ గదిలో పెట్టుకుంటే కటిక పేదవాడైనా సరే ధనవంతులు అవ్వక తప్పదు. లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వస్తువులలో కొబ్బరికాయ ఒకటి. మన పురాణాల ప్రకారం స్వయంగా లక్ష్మీదేవి భూమిపైకి దిగివచ్చి కొబ్బరి చెట్లను తన చేతులతో నాటిందంటారు. కాబట్టి కొబ్బరికాయకి ఎన్నో దైవశక్తులు ఉంటాయి.
ఈ అక్షయ తృతీయ రోజున కొబ్బరికాయని కొని లక్ష్మీదేవికి నమస్కారం చేసుకొని కొబ్బరికాయ సమర్పించడం మీ ఇంటికున్న డబ్బు సమస్యలన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి. తాబేలును విష్ణుమూర్తి స్వరూపంగా భావిస్తారు. విష్ణువు ఉన్న చోట లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది కాబట్టి అక్షయ తృతీయ రోజున ఒక చిన్న తాబేలు విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. మీ కుటుంబం అంతా అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఉంటారు. అలాగే అక్షయ తృతీయ రోజున తప్పనిసరిగా తులసి మొక్కను పూజించండి. తులసి మొక్కను పూజిస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషిస్తుంది. కాబట్టి తులసి కోటలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. ఒక చిన్న దీపం వెలిగించి తులసీమాతకు నమస్కారం చేసుకుంటే కోరిన కోరికలన్నీ వెంటనే తీరుతాయి. అలాగే మీ భర్త ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది. విశేషంగా ఈ అక్షయ తృతీయ నాడు ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. అలాగే ఇంటి ముందు ఖచ్చితంగా ముగ్గు ఉండాలి. ఇలాంటి ఇళ్లలోకి మాత్రమే లక్ష్మీదేవి త్వరగా అడుగు పెడుతుంది. అక్షయ తృతీయ రోజున పొరపాటున కూడా అల్యూమినియం వస్తువులు, స్టీలు వస్తువులు, అలాగే ప్లాస్టిక్ వస్తువులు, అలాగే నల్లటి దుస్తులు కొనడం మానుకోండి. అలాగే నల్లటి దుస్తులు కూడా ధరించకండి. ఎరుపు రంగు కానీ, పసుపు రంగు కానీ, ఆకుపచ్చ రంగు దుస్తులు అలాంటివే ధరించండి. నలుపు రంగు దుస్తులు అస్సలు వేసుకోవద్దు. పూజ గదిలో శివలింగం ఉంటే చాలా మంచిది. పూజ గదిలో శివలింగం ఉండకూడదని చాలామంది భయపడిపోతూ ఉంటారు. కానీ ఇవన్నీ వట్టి మాటలే. విశేషంగా ఈ అక్షయ తృతీయ రోజున ఒక చిన్న శివలింగాన్ని మీ ఇంటికి తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. మీ ఇంటికి ఎల్లవేళలా ఆ పరమేశ్వరుడు రక్షిస్తాడు. మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఈ రోజున విలువైన వస్తువులను కొనడం కూడా చాలా శుభకరంగా భావిస్తారు. కొత్త ఇల్లు కొనడం, వాహనాలు కొనడం లేదా భూమిని కొనుగోలు చేయటం, రిజిస్ట్రేషన్ చేయించుకోవడం, కొత్త పనులను ప్రారంభించడం, వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం చేస్తే ఎన్నో శుభ ప్రయోజనాలు కలుగుతాయి. ఈరోజు చేసే ఏ చిన్న కొనుగోలైనా సరే శాశ్వతమైన ఫలితాలను ఇస్తాయి. ఈ అక్షయ తృతీయ రోజున ఎన్నో శుభయోగాలు ఏర్పడ్డాయి. కాబట్టి వివాహాలు జరిపించడం, గృహప్రవేశాలు చేస్తే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. ఈ అక్షయ తృతీయ నాడు కొన్ని ప్రాంతాల్లో నదీ స్నానాలు చేస్తారు. ఈరోజు నదీ స్నానాలు చేయలేని వారు నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేయండి. పుణ్యనదుల్లో స్నానాలు చేసినంత పుణ్య ఫలితం కలుగుతుంది. అలాగే మీ దగ్గరలో ఉన్న దేవాలయాలకు వెళ్ళండి. ఈ రోజున చేసే ప్రతి కార్యము శాశ్వతమైన విజయాన్ని అందిస్తుంది. విశేషంగా ఈ అక్షయ తృతీయ రోజున పేదలకు సహాయం చేయడం కూడా చాలా ప్రత్యేకంగా భావిస్తారు. అలాగే మీరు ఇలాంటి మంచి పనులన్నీ చేయండి. అక్షయ తృతీయ రోజున పేదలకి సహాయం చేయండి. అలాగే వృద్ధులకి, పేదలకి, అనాథలకి కూడా మీరు ఉన్న దాంట్లో ఎంతో కొంత దానం చేసి ఆహారాన్ని కూడా ఇవ్వండి. అలా చేయడం వల్ల కూడా మీకు లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది. ఈ విధంగా మీరు చేసి పెద్దలను గౌరవించండి. అలాగే నలుపు రంగు దుస్తులను ధరించొద్దు. మీరు బంగారం కొనలేకపోయినా పర్వాలేదు. పసుపు, కుంకుమ, అలాగే కొబ్బరికాయ ఇలాంటి శుభ వస్తువులన్నీ కూడా తీసుకురండి ఇంటికి. అలా చేయడం వల్ల కూడా మీకు అంతా మంచి జరుగుతుంది. లక్ష్మీదేవికి కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టి, అలాగే పరమాన్నం వండి నైవేద్యం పెడితే కూడా అమ్మవారికి ఎంతో ఇష్టం. మీ అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. బంగారం కొంటేనే లాభం అని అనుకోకండి. బంగారం బదులు ఇలాంటివి కూడా మనం చేయొచ్చు. ఎలా వీలైన వాళ్ళు అలా చేయాలి. అంతేగాని సమస్యలు తెచ్చుకోకూడదు. కాబట్టి అక్షయ తృతీయ రోజు మీరు ఏ పని చేసినా కూడా మంచిగా చేసుకోండి. మనశ్శాంతి ఉండేలా చేసుకోండి. ఆ రోజు ఎవరి మీద కోపపడద్దు. ఓం శ్రీమాత్రే నమః 108 సార్లు